హాయ్ అండి, నేను మీ లతాని మాట్లాడుతున్నాను. ఎప్పుడెప్పుడు ఏం వీడియో చేస్తారో అనుకుంటా ఉన్నారు కదా. ఈరోజు ఈ వీడియో అనేది ఎవరికైనా సరే, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, ముఖ్యంగా అమ్మాయిలకి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వీడియో అనేది అస్సలు ఫార్వర్డ్ చేయదు, స్కిప్ చేయకూడదు. మొత్తం వీడియో చూస్తేనే మీకు అర్థం అవుద్ది అనమాట. సో అమ్మాయిలందరికీ ఈ వీడియోలోకి వెళ్దామండి. ప్లీజ్ ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే ఓకే, చేయని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్దామా. అమ్మాయిలందరికీ అందంగా ఉండాలని చాలా ఇష్టంగా ఉంటుంది కదండి. సో దానికోసమే అనమాట ఈ వీడియో అనేది. అమ్మాయిలకి అన్నింటిలో ఏది ముఖ్యం అనుకుంటారు చెప్పండి? జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో జుట్టు మనకి నిగనిగన ఆడుతూ నున్నగా ఉండాలి అనుకుంటే ప్రతి ఒక్క అమ్మాయిలు ఈ ట్రిక్ అనేది ఖచ్చితంగా పాటిస్తే తప్పకుండా అమ్మాయిల జుట్టు అనేది బాగా షైనింగ్ ఇస్తూ నిగనిగలాడుతుందండి. ఆ ట్రిక్ ఏంటంటే మనకు బాగా దొరికేటటువంటి అలోవెరా. సో ఇది ఓన్లీ అలోవెరా షైనింగ్ ఇచ్చేదానికి, జుట్టు నిగనిగలాడేదానికి. ఒత్తుగా ఉండేదానికి ఇంకో ట్రిక్ ఉందండి. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. ప్రజెంట్ ఈ వీడియో చూడండి. ఈ అలోవెరా అనేది మనకు బయట దొరుకుతుంది కదండి. లేదు దొరకని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో అలాంటి పీపుల్స్ ఏంటంటే అలోవెరా బయట కూడా అమ్ముతుంటారనమాట. సో ఈ అలోవెరా అనేది తెచ్చుకోండి, దొరకని వాళ్ళు ఎవరన్నా ఉంటే. సో ఈ అలోవెరాని బాగా శుభ్రంగా కడిగి మొక్కలు చేశాను కదా. సో ఈ మొక్కలు అనేది మనం ఈ తొక్కు బాగా నీట్గా తీసేసి ఈ మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఓకేనా? చూడండి, అలోవెరా చాక్ తీసుకొని నేను ముక్కలతో పీసులుగా కట్ చేస్తాను. ఒకసారి చూడండి. ముక్కలు తీసుకొని కట్ చేస్తాను చూడండి ఒకసారి. పీసులు అనేది కట్ చేస్తున్నాను కదా, చూడండి ఒకసారి. చూడండి, పీసులు కట్ చేస్తా ఉన్నాను. సో ఇక్కడ గుజ్జు ఉంది కదా, ఈ గుజ్జు అనేది మనం మిక్సీకి వేసుకోవాలా. చూడండి, నేను తీస్తూ ఉన్నాను చూడండి ఒకసారి. చూడండి, గుజ్జులాగా వచ్చింది కదా. సో ఈ గుజ్జు అనేది మనం మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ జార్లో నేను వేసాను చూడండి. సో వేస్తూ ఉన్నాను చూడండి ఇంకో పీస్. సో ఇలా పీసులు అనేది మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలండి. కొద్దిగా ఎక్కువ లెంత్ హెయిర్ ఉండేవాళ్ళు ఎక్కువ మిక్సీ జార్కి వేసుకుంటే అప్పుడు బాగుంటుంది. సో అందువల్ల నేను ఎక్కువ కట్ చేస్తానండి పీస్ అనేది. చూడండి ఒకసారి. చూడండి మళ్ళీ వేస్తున్నాను మిక్సీ జార్లో. ఇలా పీసులుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మిక్సీ జార్లో వేయాలా. చూపించాను కదా ఇందాక, పీసులు ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్నాక మిక్సీ మూత పెడుతున్నాను. సో దీన్ని మనం మిక్సీ గ్రైండర్లో వేయాలన్నమాట. గ్రైండర్లో వేయాలి. చూడండి, గ్రైండర్ వేస్తాను. మిక్సీ గ్రైండరు. గ్రైండర్లో వేసుకున్నాక చూడాలన్నమాట. చూడండి ఇది ఏ కలర్లో వచ్చిందో చూడండి ఒకసారి. ఓకే, దీన్ని తీసుకోవాలన్నమాట. మనం తీసుకొని మన హెయిర్కి చూడండి ఎట్లా వచ్చిందో, ఒక రసంలాగా వచ్చింది కదండి. ఇలా వచ్చినటువంటి దాన్ని చూడండి, ఇది మనకు ఆయిల్ లాగా వస్తుంది కదా. దీన్ని మనం ఏం చేయాలంటే మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ కానీ చేస్తే మన హెయిర్ అనేది
బాగా షైనింగ్ ఇస్తూ నిగనిగలాడుతూ అట్లా ఉంటుందండి. ఎక్కువగా వైట్ హెయిర్ వస్తుంది కదండి, వైట్ హెయిర్ వాళ్ళకి చాలా లేట్గా వస్తుందండి వైట్ హెయిర్ అనేది. సో ఈ ట్రిక్ ప్రతి ఒక్కరు పాటించండి. మీ హెయిర్ మీరే ఎంత గ్రోత్ వచ్చిందో, ఎంత గ్లోగా ఉందో మీకే అర్థమవుతుంది చూడండి. ఇట్లాగే నున్నగా జారిపోతుంది హెయిర్ అనేది. తప్పకుండా ఈ ట్రిక్ అనేది ఖచ్చితంగా పాటించండి. నెక్స్ట్ వీడియోలో జుట్టు అనేది, హెయిర్ అనేది ఎంత ఒత్తుగా ఎదగాలనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. దీన్ని సేమ్ అంతే హెయిర్కి అనేది ఇట్లా వేసుకొని తర్వాత నేను హెడ్ బాత్ చేశాక హెయిర్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.